పెట్టు దిగండి. హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. మార్కెట్ మన వీక్లీ లెవెల్స్ చెప్పాం. మార్కెట్కి ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ వరకు వెళ్ళాలని. మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకి రివర్స్ అవుతుంది. ఓకేనండి, ఎందుకంటే మార్కెట్ మనకి ఏం కనబడిందండి, బాగా పీక్లో ఉంది, కిందకి రావాలి. ఈ కిందకు వచ్చేటప్పుడు మనకి గ్యాప్ అప్ అయింది కాబట్టి ఈ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకి ఆ పాయింట్స్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేయడం ఎలాగా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి మన సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మనకి నెక్స్ట్ ప్రైజ్లో ఇక్కడ కనబడుతుంది. ఇదో ప్రైజ్. మార్కెట్ ఇలా స్టెప్ బై స్టెప్ కిందకు వస్తున్నప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దాంట్లో సింపుల్గా మనం పాయింట్స్ అనేవి ఎలా క్యాప్చర్ చేయాలని మీకు ఇప్పుడు ఆప్షన్లో చూపిస్తాను. నేను మార్నింగ్ మనం 2 ట్రేడ్స్ చేసాం. ఆ 2 ట్రేడ్స్ ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనండి, పిఈ సైడ్ మనం 24,400. ఓకేనండి, 24,400 ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఎంత క్లియర్గా, ఎంత ఎగ్జాక్ట్గా మన ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి, మనకి లోలో ఇదేమైంది, లో నుంచి వస్తుంది అంటే లో రిస్క్. మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్కెట్ ఇక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ కొడితే చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇందులో ప్రైస్ టు ప్రైస్ మనం ఎలా తీసుకున్నాం అన్నది మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రైస్ దగ్గర మనకి ఎప్పుడైతే లోపల క్లోజ్ అయిందో దీని టార్గెట్ ఇదండి. ఓకేనండి, ఇది టార్గెట్ 250. ఓకేనండి, మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. 215 నుంచి ఎన్ని పాయింట్లు వచ్చిందో చూడండి. ఓకేనండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో. తర్వాత మళ్ళీ సెకండ్ ఎంట్రీ, మళ్ళీ బై సిగ్నల్. మీ ఎంట్రీ బై సిగ్నల్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ కిందే మీ ఎస్ఎల్ పెట్టుకోండి. మీ ఎస్ఎల్ అనేది చిన్నది. ఫస్ట్ టార్గెట్ ఈ ప్రైస్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుందా లేదా. ఓకేనండి, 1 ట్రేడ్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ సెకండ్ ట్రేడ్. ఓకేనండి, టార్గెట్ ఇది. ఓకేనండి, ఈ ప్రైస్ కాడి నుంచి మళ్ళీ ఈ ప్రైస్ దాటితే ఎక్కడికి వెళ్ళిందండి, ఎగ్జాక్ట్గా 267 రూపాయలు. ఓకేనండి, మన ఎంట్రీ 242 రూపాయలు. అంటే ఎన్ని పాయింట్లు వచ్చిందండి. అప్పుడే మనకు రెండు ట్రేడ్లు మంచి ట్రేడ్స్ అని వచ్చింది. ఇందులో మీకు క్లియర్గా విజిబిలిటీ, ఇప్పుడు మీ ఎంట్రీ తెలుస్తుంది, టార్గెట్లు తెలుస్తున్నాయి, ప్రైజెస్ క్లియర్గా. వన్స్ మీకు ఎంట్రీ కూడా మీకు ఇండెక్స్లో ఏమవుతుందండి, అక్కడ నుంచి రివర్స్ వస్తుంది కాబట్టి పీక్లో ఉంది కాబట్టి మార్కెట్ పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఆ పుల్ బ్యాక్లో మనం రివర్స్ ట్రేడ్లు చేసాం. ఓకేనండి, ఈ కరెక్ట్గా చూడండి, ఈ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ కిందకు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి అయితే మళ్ళీ ఈ టార్గెట్ తీసుకుంటాం. వన్స్ ఇది బ్రేక్ అయిపోతే మన టార్గెట్ ఇది. ఇలా ప్రతిదీ క్లారిటీ అండి. మీ ఎంట్రీ, మీ టార్గెట్, మీ ఎంట్రీ, మీ టార్గెట్. మీరేమో ఎక్కడ పట్టుకుంటున్నారు, లోలో పట్టుకుంటున్నారు. ఇది చూసారా, బాగా కిందకు వచ్చింది ఆప్షను, మనకి ఇక్కడ లోలో దొరికింది. మన ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటే అసలు మన సైడే రాదు మార్కు. ఓకేనండి, ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా తక్కువ పాయింట్స్ మీరు అటెంప్ట్ చేయాలి. క్లియర్గా బై సిగ్నల్ వచ్చింది, బై కింద అటెంప్ట్ పెట్టుకుని మీరు ఎంట్రీ పెట్టినా ఈ పాయింట్స్ అనేవి ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. మీకు మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తలేదంటే కిందకు వస్తుంది. ఆ కిందకి ఎక్కడ వస్తుందో మనకి ఇండెక్స్లో కనబడుతుంది. ఇండెక్స్ చూపిస్తాను ఒకసారి. ఓకే అండి, ఇండెక్స్లో 1 మినిట్ చూసుకోండి. మనకి 1 మినిట్ ఇండెక్స్ పెట్టుకున్నా సరే మీరు ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ ఇక్కడ సెల్ ఇచ్చింది. ఓకేనా, ఎక్కడ వరకు వచ్చిందండి, మనకు ఇక్కడ ప్రైస్ కనబడుతుందా. ఇండెక్స్ 1 మినిట్ పెట్టుకున్నా సరే పర్వాలేదు. మళ్ళీ పైకి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ సెల్ ఇచ్చింది. ఈ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఎక్కడికి వచ్చింది, ఈ లైను. సెకండ్ ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది. ఇప్పుడు మనకు ఒకసారి సి ఆప్షన్ చూద్దాం ఏం జరుగుతుందో. మన ఎంట్రీస్ అయినా మార్కెట్ అసలు ఎటు పైకి కిందకి ఎటు మూవ్ అయినా మన ట్రేడ్స్ అనేవి ఎలాగుంటాయి ఏంటి అన్నది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనండి, ఎక్కడ వరకు, ఇక్కడ బై ఇచ్చింది. ఈ బై కింద ఎస్ఎల్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు, 260. ఓకేనండి, సిస్టమ్ ముందు ఎక్కువ ఉండి కొద్దిగా నెంబర్లో చూస్తానికి కొద్దిగా ఇబ్బంది అయిపోతుందండి. ఓకేనండి, 260. ఇప్పుడు ఇక్కడ
మన స్టాప్ లాస్ ఇక్కడ మీకు ఈ క్యాండిల్ ఎంట్రీ అయ్యారు, దీని కింద పెట్టుకొని పై టార్గెట్ తీసుకోండి. స్కాల్ప్స్ ఇలా మీరు ఇప్పటికి నేను ఎన్ని ట్రేడ్లు చూపించానంటే క్లియర్గా ఇండెక్స్లో చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్స్ క్లియర్గా మీకు చూడండి. సిగ్నల్స్ ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయి, మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అయింది, ఎక్కడికి వస్తుంది, ఇండెక్స్ ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రైస్ దగ్గర దాకా వచ్చింది, ఈ లైన్ ఇక్కడ అవుతుంది. ఇలా క్లియర్గా మనం చూసుకుంటా ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. ఒకవేళ మీకు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తుంది మీకు, ఇందులో చూడండి ఇక్కడ బై సిగ్నల్స్ వచ్చినాయి, మీరు ఇందులో కూడా ఇలా చూడొచ్చు. ఓకే అండి, ఏముంది సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు మనం సిఈలో చేయొచ్చు కూడా, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం చెప్పాను. ఓకేనండి, ఇలా వెళ్తే ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందని. ఓకేనండి, ఇది చూడండి కనబడిందా. అదే నేను పి ఆప్షన్ పెడతాను ఒకసారి. పి ఆప్షన్ పెట్టండి, కనబడిందండి వాల్యూమ్. అంటే మార్కెట్కి పుల్ బ్యాక్ వచ్చినా మీరు ఏం చేస్తారు, సెకండ్ అటెంప్ట్ మళ్ళీ బై తీసుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే టార్గెట్ హిట్ అయిపోయింది టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు మళ్ళీ. అంటే మార్కెట్లో ప్రైస్ మూవ్ అవుతున్నంతసేపే మనం ఉంటాం. చూడండి మార్కెట్ ఈ రెండు లైన్స్ పైన సస్టైన్ అయ్యి వెళ్తుంది, ఈ రెండు లైన్స్ కింద బ్రేక్ అయితే మనకి అక్కడ సిఈ మూవ్ అవుతుంది. ఓకేనండి, ఇదిగోండి ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ దీనిపైన సస్టైన్ అయ్యి వెళ్తుంటే మళ్ళీ మనం రీఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్ అయింది, సపోర్ట్ ఆ ప్రైస్ దగ్గరకే వచ్చి మళ్ళీ బై ఇచ్చింది, మళ్ళీ రెండోసారి ఈసారి దీని కిందకి బ్రేక్ చేసింది అనుకోండి, మీకు అప్పుడు సిఈ ఆప్షన్ మూవ్ అవుతుంది. అప్పుడు మీకు సి ఆప్షన్ మూవ్ అవుతుంది. చెప్పనా మీకు టార్గెట్ ఇది మీ ఎస్ఎల్ ఇక్కడ పెట్టి కూర్చున్నారు, మీకు ప్రతి ట్రేడ్లో ఈజీగా 20-30 పాయింట్లు వస్తాయి. మళ్ళీ మీరు రిస్క్ చేసేటప్పుడు మీరు ఇటువంటి ఇక్కడ మీ సిఈ ఇక్కడ ఎంట్రీ పెట్టేశారు అనుకున్నాం 241 దగ్గర, మీ ఎస్ఎల్ 236. ఓకేనండి, అంటే ఎన్ని పాయింట్లు, 7 పాయింట్లు మీ ఎస్ఎల్. అంటే మీరు వచ్చిన దాంట్లోనే రిస్క్ చేస్తారు, మీ టార్గెట్ ఇది. ఓకేనండి, ఇది మీ టార్గెట్. పైన ఎక్కడ కనబడుతుంది మీకు 259 కనబడుతుందండి. చూడండి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత టార్గెట్కి ఈ లైన్ టచ్ చేయాలి, ఈ లైన్ ఏమగానే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఇలా పాయింట్స్ అనేవి ఈజీగా అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు టార్గెట్ టచ్ చేస్తుందో లేదో చూద్దాం. మీకు ఇక్కడ ఇండెక్స్ ఏం జరుగుతుంది, ఇండెక్స్ ఒకసారి చూసుకోండి. ఇండెక్స్ ఏం జరుగుతుందో చూసుకుంటే ఆప్షన్ కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇండెక్స్ ఏముంది మనకి ఎక్కడి నుంచి ఈ 1 మినిట్లోనే చూపిస్తాను. 1 మినిట్ చూడండి, ఇండెక్స్లో మనకి బై సిగ్నల్ ఇచ్చి పైకి వెళ్తుంది, ఈ లైన్స్ పైన వెళ్తుంది మళ్ళీ ట్రెండ్. అంటే ఇది పూర్తిగా ఈ 3 జోన్స్ మారిపోతే మనం పూర్తిగా పిఈ ట్రెండ్లోకి మారిపోయినట్టు. మార్కెట్ తెలుసు కదండి మీకు, ఈ 3 జోన్స్ ఈ కింద బ్రేక్ అయిపోతే పూర్తిగా పిఈ ట్రెండ్లోకి మారిపోయినట్టు. ఈ లోపు మనం ఈ స్వింగ్ ట్రేడ్ చేసాం, అర్థమైందండి. మీరు చేసుకుంటే ఈ స్వింగ్ కూడా చేయొచ్చు సిఈ. ఇప్పుడు అదే నేను సిఈ ట్రేడ్ చూపించాను మీకు, ఈ స్వింగ్ అర్థమైందండి. మార్కెట్లో ఇలా పడినా, ఇలా పైకి వెళ్ళినా, ఇలా పడినా, ఇలా పైకి వెళ్ళినా ప్రతి మూవ్ కూడా మీ ఎక్కడ ఎగ్జాక్ట్గా మీ ట్రేడ్ అన్నది మీకు తెలుస్తుంది. అది ఎలాగా మీ ఎంట్రీ తెలుస్తుంది, మీ టార్గెట్ తెలుస్తుంది. మీకు ఇందాక ఇండెక్స్ చూపించాను, ఇండెక్స్లో పైకి వెళ్తుంది. ఆప్షన్ చూపిస్తాను, ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో మనకి చూపిస్తాను. ఆప్షన్ మనం 200 కదా సిఈ పెట్టుకుంది, అదిగోండి ఏమనుకున్నాం ప్రైజు ఇక్కడ బై చేసాం మనం, ఎక్కడ 241. మన టార్గెట్ ఎక్కడ అనుకున్నాం 259. ఎన్ని పాయింట్లు అండి, ఈ ఒక 9 18 పాయింట్లు. మీరు ఒక లాట్ పెట్టుకొని ఇప్పటికి ఎన్ని ట్రేడ్లు, పిఈలో 2 ట్రేడ్లు, సిఈలో 1 ట్రేడ్ చూసుకోండి. ఓకేనా, 3 ట్రేడ్లు అయిపోయింది. 3 ట్రేడ్లో ఒక లాట్ మీద ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేస్తారు. ఎంతకంటే స్టాక్ మార్కెట్లో ఏం కావాలి, ఎంతకంటే ఈజీగా సబ్జెక్ట్ ఎవరు నేర్పుతారు మీకు. ట్రయల్ చూపించండి, అది చూపించండి, ఇది చూపించండి క్లియర్గా. నిన్న మార్కెట్ సస్టైన్లో ఉన్నప్పుడు కూడా ట్రేడ్స్ ఉంటాయి క్లియర్గా, మనకి ఎగ్జాక్ట్గా ట్రేడ్స్ అనేవి ఉంటాయి. మార్కెట్ రివర్స్ అవుతుంటే కిందకు వస్తుంటే పట్టుకుంటాం, పైకి వెళ్తుంటే పట్టుకుంటాం. ప్రతి చిన్నది కూడా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇందులో 100% మీరు షైన్ అవుతారు, ఇంప్రూవ్ అవుతారు. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకేనండి, క్లియర్గా మీకు కనబడుతుంది చూడండి. మన టార్గెట్ అది తీసుకుని బయటకు వచ్చేస్తారు.
మీరు రిస్క్ ఆ కిందదే బయింగ్ కింద వచ్చిన క్యాండిల్ మీరు ఎస్ఎల్ పెట్టుకోండి, మీరు ఎంట్రీ అవ్వండి, ఆ పైన ఉన్న ప్రైస్ టార్గెట్ తీసుకోండి. ఇలా ఈజీగా ట్రేడ్స్ అనేవి మన దాంట్లో అనేది ఉంటాయి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మంచి సబ్జెక్టు ప్లస్ మీ ఎంట్రీ టార్గెట్ ఇవన్నీ మీరు చూసుకుంటే ఈజీగా కళ్ళ ముందు కనబడుతుంది. ఫేక్ సిగ్నల్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. అన్నీ మార్కెట్తో క్యాండిల్తో పాటు మీకు వస్తున్నాయి కదా సిగ్నల్, చూశారు కదా. ఓకేనా, ఆ టార్గెట్ అనేది అక్కడ తీసుకుంటాం. ఈ 1:2 ఈ పని చేయవు మనకి. ఎగ్జాక్ట్గా మా ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇండెక్స్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకుంటా ఆప్షన్లో ట్రేడ్ చేసుకుంటాం. మనం పెట్టిన నుంచి ప్రాఫిట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ ప్లేస్లో మనం ఎంట్రీ అవుతాం. ఓకేనండి, కరెక్ట్ ప్లేస్లో మనం ఎంట్రీ అవుతాం. ఇండెక్స్ ఎప్పుడు ఇక్కడ సస్టైన్ అవుతుంది ఈ లైన్ పైన. వన్స్ ఈ లైన్ కిందకి బ్రేక్ చేయకుండా వెళ్తే ఈ ప్రైస్ టచ్ చేయాలి. ఈ ప్రైస్ టచ్ అయ్యేలోపు మనకు ఆప్షన్ అక్కడ అది టచ్ చేస్తుంది. ఓకేనండి, సపోర్ట్కి వచ్చింది, ఈ లైన్ ప్రైస్ బ్రేక్ చేసింది, ఈ సపోర్ట్ తీసుకుంటుంది ఇండెక్స్. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇది బ్రేక్ అయింది, ఇది సపోర్ట్ తీసుకున్నప్పుడు పైకి వెళ్తే మళ్ళీ మార్కెట్ ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ ఇండెక్స్. ఇలా వెళ్ళడానికి అనేది అవకాశం ఉంటుంది. లేదు సెల్ ఇచ్చింది, రివర్స్ అయిపోయింది, మనకి తెలిసిపోతుంది. క్యాండిల్తో పాటు వస్తున్నాయి సిగ్నల్స్, మీకు కనబడుతున్నాయా క్యాండిల్స్తో పాటు? మీకు అక్కడ సిగ్నల్ ఇచ్చిన అక్కడ ఆప్షన్లో చూసారా, ఆప్షన్ చూసారా, ఆప్షన్ ఇది ఉంది, ఇది గ్రీన్లో ఉంది. మీకు ఆప్షన్ ఏం చేయాలి, టార్గెట్ని టచ్ చేయాలి. మీకు ఆప్షన్ చూడండి, ఆప్షన్ పడలేదు. ఇలా క్లియర్గా మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ అయితే మీరు స్టాప్ లాస్ పెడితే మీరు ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేశారు. ఓకేనా, ఇందులో మీకు పోయేదే ఉంటుంది. ఆల్రెడీ ముందు వచ్చిన ట్రేడ్లోనే మీరు రిస్క్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఫియర్ లేకుండా మీరు ఎంట్రీస్ పెట్టగలగాలి. దానికోసం మీరు సబ్జెక్ట్ తెలియాలి, మీ ఎంట్రీ తెలుస్తుంది, టార్గెట్ తెలుస్తుంది. ఓకేనండి, సిగ్నల్స్ వస్తున్నాయి. ఎంతకంటే ఈజీ సబ్జెక్టు ట్రేడింగ్లో ఈజీగా మీకు నేర్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే మంచిదే, నేర్చుకోండి. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మరి వీడియోలు ఎంత అయిపోతే నన్ను తిట్టుకుంటున్నారు. నా తాపత్రయం ఏంటంటే మీకు సబ్జెక్ట్ క్లియర్గా చూపించాలి, నేర్పించాలన్నదే నా తాపత్రయం. ఏమంటే నేనేదో లేని చెప్పట్లా, మీ కళ్ళ ముందు చూపించి చెప్తున్నా. ఇప్పుడు మీకు ఈ ప్రైజ్ అనేది ఈ గ్రీన్ లైన్ పైన సస్టైన్ అంతసేపు మీరు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అప్పుడు ఎలాగుంటారు, ప్రాఫిట్లో ఉంటారు. మీరు ఇక్కడే కదా ఎంట్రీ తీసుకున్నారు. ఈ గ్రీన్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనండి, అప్పుడు వరకు ఈ గ్రీన్ లైన్ పైన సస్టైన్ అంతసేపు మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను పెట్టిన ఆప్షన్లో 24,200, నేను చెప్పిన ప్రైజు 359.65. ఏమంటే పాయింట్తో సహా. ఓకేనండి, చూడండి అది టచ్ చేసిందా లేదా చూడండి ఏం జరిగిందని నెక్స్ట్ మార్కెట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.